మాది ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం నందనవనం గ్రామం. మా గ్రామమునకు పశ్చిమంగా 7 కిలోమీటర్ల దూరంలో అంబామల్లేశ్వర స్వామి దేవస్థానం ఉంది. గుహలో అంబామల్లేశ్వర స్వామి ఉంటాడు. గణపతి అమ్మవారు, యువతల రంగనాయక స్వామి, భూదేవి శ్రీదేవి సహిత రంగనాయక స్వామి. ఈ దేవతలు గౌతమ మహర్షి ప్రతిష్ట చేసి కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిందని నానుడి. అయితే ప్రతి సంవత్సరం కార్తీక మాసం సోమవారాలు, తర్వాత శివరాత్రికి, మహాశివరాత్రికి వైభవంగా 3 రోజులు తిరునాళ్ళు జరుపుతూ ఉన్నాము. పూర్వకాలం నుంచి జరుగుతూ వస్తున్నవి. అయితే 1992కు ముందు ఎవరో దుండగులు వచ్చి విగ్రహాలను పగలగొట్టి అక్కడ ఏదో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగారు. అవి ఎవరు అనేది బయటపడలేదు. కానీ మరలా 92లో పునఃప్రతిష్ఠ చేయించాము. అలా జరుగుతూ ఉన్న కాలంలో మరలా తిరునాళ్ళు జరుగుతూ బాగానే ఉందంటే 2012, 13 సంవత్సరాలలో మరలా దుండగులు వచ్చి ఆ విగ్రహాలను కూడా పడగొట్టారు. 2012లో మరలా 2013లో మరలా గ్రామస్తులు, పరిసర గ్రామాలందరూ కలిసి పునఃప్రతిష్ఠ చేయించాం. అయితే ఈ 10 సంవత్సరాల నుంచి బాగానే జరుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఒక నెల క్రితం నుంచి తవ్వకాలు చేసి వినాయకుడి విగ్రహాన్ని అసలు అదృశ్యం చేశారు. అక్కడ పెద్ద ఒక 5-6 అడుగుల గుంత తవ్వారు వెనక వైపుకు కొండలోకి. రంగనాయక స్వామి గుడి కింద దాదాపు 20 అడుగుల పైన పెద్దటి లోయ చేసి అక్కడ ఏదో గుప్త నిధులు ఉన్నాయి, విగ్రహాలు ఉన్నాయి, ఏవేవో ఆ దురాశతోటి వాటిని చేసి ఆ గుడికి ప్రమాదం కలిగిస్తున్నారు. అది మీడియా వాళ్ళకి కానీ, పోలీసులకు కానీ చెప్పాలని మేము భావిస్తున్నాం. ఏదైనా ఉంటే ఈ మీడియా ద్వారా పోలీస్ వ్యవస్థ కానీ, నిఘా సంస్థలు వచ్చి మా గుడిని భద్రంగా చూసడానికి ప్రయత్నిస్తారని ప్రార్థిస్తున్నాం.